నేపాల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు. ఈ తిరుగుబాటుకు నేపాల్ యొక్క పార్లమెంట్, సుప్రీంకోర్టు, పొలిటికల్ లీడర్స్ ఇల్లు ఇలా అన్ని కూడా తగలబడిపోయాయి. అంతేకాకుండా దీని ప్రభావం ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రిజైన్ చేసే వరకు వెళ్ళింది. ఇదంతా చూస్తుంటే మనకు రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ సివిల్ జాబ్స్ కోటా ప్రొటెస్ట్ గుర్తొస్తుంది. అయితే ఈ నేపాల్ ప్రొటెస్ట్ ఇప్పుడు మొదలైంది కాదు. 6 months ago నేపాల్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. అయితే ఈ క్లిప్స్ లో కేపీ శర్మ ఓలీ డాటర్ తో పాటు వేరే పొలిటీషియన్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు అండ్ అట్ ద సేమ్ టైం నేపాల్లోని హాస్పిటల్స్ లో కామన్ మ్యాన్ స్ట్రగుల్ అవుతున్నట్టు ఉంది. ఇది చూసిన నేపాలీ ప్రజలు అప్పటి నుంచే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ నెల సెప్టెంబర్ 4th నేపాలీ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇలాంటి 23 అదర్ సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. దీనితో అక్కడున్న యువత ఒక్కసారిగా ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ లో ఇప్పటిదాకా 22 మంది చనిపోయారు. ఈ ప్రొటెస్ట్ ని తట్టుకోలేక నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్ నేపాల్ యొక్క లా అండ్ ఆర్డర్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.